అసలు నేను ఊహించలేదండి నా పరిస్థితి ఇట్లా అయిపోతుంది అని. ఊహించుంటే నేను ఏ నిర్ణయం తీసుకుందునో నాకే తెలియదు. సో ఏంటా అంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరవింద్ మార్నింగ్ 8:30కి వెళ్ళిపోతాడా, సో ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తాడు. సో ఇంకా ఈ మధ్య టైం అంతా నేను మా చిన్నోడితోనే టైం స్పెండ్ చేస్తాను. వీడు నిద్ర కూడా పోనండి, నిద్ర చాలా తక్కువ. సో వీడిని కాపలా కాస్తూ ఉండాలి. సో వాడిని చూసుకుంటే పనులన్నీ త్వరగా చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ 4 కల్లా మా పెద్దవాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి స్నానం చేయించి ఇద్దరిని గదిలో బంధించి వాళ్ళకి కాపలాగా నేను ఉంటానండి. సో కాపలా అయిపోయింది. నైట్ 10 వరకు ఇదే. సో వాళ్ళిద్దరిని ఒక చోట వదిలి అసలు బయటికి రాకూడదు. వచ్చామంటే గట్టిగా కొట్టుకుంటాడు. మా చిన్నోడే కొట్టేస్తాడు, నాకు ఆ విషయంలో డౌట్ ఏం లేదు. సో ఇంకా టైం సరిపోవట్లేదని రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేస్తున్నాను. సో ఇంకా త్వరగా అయిపోతుందని. ఇంక ఈవినింగ్ వచ్చాక ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా. ఈరోజు అయితే గోవా తీసుకున్నాను.